హాయ్ ఫ్రెండ్స్, నేను వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. సో అండ్ ఆల్సో ఫౌండర్ కంటెంట్ మార్కెటింగ్ ఫ్యామిలీ హబ్ అనమాట. ఈ కంటెంట్ మార్కెటింగ్ ఫ్యామిలీ హబ్ ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో మీకు కంటెంట్ మార్కెటింగ్ నేర్పిస్తూ ఆ కంటెంట్ మార్కెటింగ్ ద్వారా మీ బిజినెస్లో లాభాలను తీసుకొచ్చే ఉద్దేశంతో కంటెంట్ మార్కెటింగ్ ఫ్యామిలీ హబ్ అనే ఒక చిన్న ట్రైనింగ్ టైప్ ఆఫ్ మెథడ్ నేమ్ అనమాట అది. సో ఇప్పుడు మనము 5 బెటర్ వేస్ టు మేక్ ఎంఎస్ఎంఈ ప్రాఫిట్ గ్రోత్ ఇన్ తెలుగు, అంటే 5 రకాల మెథడ్స్ ద్వారా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. లాస్ట్ వీడియోలో ఒక తప్పు చెప్పాను నేను. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే 20 కోట్ల లోపు పెట్టుబడి పెట్టి లేదా 200 కోట్ల లోపు టర్న్ ఓవర్ ఉన్న సంస్థలన్నీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ పరిధిలోకి వస్తాయి. అది నేను కొంచెం రాంగ్ చెప్పాను లాస్ట్ వీడియోలో, క్షమించండి. ఇప్పుడు ఏంటంటే ఈ 5 వేస్ ఏమున్నాయి మనకి అంటే, మనం ఆన్లైన్లో బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి, అలాగే మనకి ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అవ్వడానికి, ప్లస్ మనకి బిజినెస్ ఎంక్వైరీస్ రావడానికి, లీడ్స్ రావడానికి, సేల్స్ రావడానికి, అలాగే మన బ్రాండ్ ఇమేజ్ అనేది పెరగడానికి, ప్రాఫిట్ గ్రోత్ అవ్వడానికి 5 వేస్ ఉన్నాయో వాటిని చూద్దాం మనం. ఒకటి ఫస్ట్ వచ్చేసి మీకు సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ట్విట్టర్ కానీ, తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, వీటన్నిటిలో ఏంటంటే మీరు రెగ్యులర్గా పోస్టింగ్ అనేది చేయాలి. డైలీ అనేది జరగాలి. ఇది డైలీ కానీ వీక్లీ 2-3 టైమ్స్ కానీ. అంటే మీ బిజినెస్ ఏంటి, ఎక్కడుంది లొకేషను, మీ ఆఫీస్ ఫొటోస్ కానివ్వండి, తర్వాత మీ టీం ఎంతమంది ఉన్నారు, మీకు అంటే మీ బిజినెస్కి ఇతరుల బిజినెస్కి తేడా ఏంటి, అంటే మీ టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు, మీ ప్రత్యేకత ఏంటి, మీకు ఎంత అనుభవం ఉంది ఆ ఫీల్డ్లో అనేది, అలాంటి వివరాలు మీరు సోషల్ మీడియా ద్వారా పెడుతూ ఉండాలి. అంటే అది రెగ్యులర్లీ కానీ, వీక్లీ ట్వైస్ కానివ్వండి, లేకపోతే వీక్లీ వన్స్ కానివ్వండి, ఏదో ఒక మెథడ్, మీకు ఇష్టమైన మెథడ్, మీకు కుదిరిన మెథడ్ అనేది మీరు పెడుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ మై బిజినెస్. ఇది లోకల్ ఎస్ఈఓ అనమాట. అంటే ఇప్పుడు వరంగల్లో ఒక షాప్ ఉంది, ఆ వరంగల్లో నుంచి సెర్చ్ చేస్తున్నారు. అంటే లోకల్ బెస్ట్ కిరాణా షాప్, నియర్ బెస్ట్ కిరాణా షాప్, నియర్ మీ బెస్ట్ కిరాణా షాప్, ఇలా సెర్చ్ చేసినప్పుడు లోకల్ బిజినెస్ అంటే గూగుల్ మై బిజినెస్ ద్వారా లోకల్ ఎస్ఈఓ అనేది జరుగుతుంది. అంటే ఎవరైనా సెర్చ్ చేస్తే లోకల్గా వస్తుంది అనమాట. సో అందులో ఏమంటే మీకు సంబంధించిన ఆఫర్స్ పెట్టడము, మీ షాప్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెట్టడము, తర్వాత డిస్కౌంట్ ఆఫర్స్ పెట్టడం, ఇలాంటివి మీరు గూగుల్ మై బిజినెస్ ద్వారా పెట్టాల్సి ఉంటుంది. అది కూడా రెగ్యులర్లీ వీక్లీ వన్స్ ట్వైస్ అనేది పెట్టుకోవాలి. ఇదేంటంటే గూగుల్ మై బిజినెస్ అనేది మీరు ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా గూగుల్ మై బిజినెస్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ వస్తుంది 15 రోజుల్లో. సో ఆ తర్వాత ఆ గూగుల్ మై బిజినెస్లో మీరు మీ ఇన్ఫర్మేషన్ సంబంధించి పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఇది ఒక మెథడ్. సో ఈ గూగుల్ మై బిజినెస్ తర్వాత మీకు పెయిడ్ యాడ్స్ అంటే ఇప్పుడు ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, గూగుల్ యాడ్స్లో మీరు రోజుకి 100 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, ఏదైనా ఒక ప్లాట్ఫామ్లో 100 రూపాయలతో కూడా యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. లోకల్గా రీచ్ అవుతుంది, ప్లస్ మీకు వెంటనే లీడ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ కానివ్వండి, లేకపోతే గూగుల్ మై బిజినెస్లో కానివ్వండి, వెంటనే పెట్టగానే మీకు బిజినెస్ అనేది రాదు. కనీసం ఒక 2-3 మంత్స్ టైం పడుతుంది మీకు ఎంక్వైరీస్ రావడానికి. కానీ ఈ పెయిడ్ యాడ్స్ వచ్చేసి గూగుల్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, తర్వాత ఫేస్బుక్లో కానీ మీరు ఏదో ఒక దానిలో లేదా అన్నిట్లో రోజుకి 100 రూపాయల చొప్పున యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. సో అలా యాడ్స్ రన్ చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు వెంటనే బిజినెస్ అనేది వస్తుంది, వెంటనే మీ బిజినెస్ ఎంక్వైరీస్ వస్తాయి. మీ లోకల్లో ఉన్న అంటే లోకల్ పరిధిలో పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వరంగల్ అంటే వరంగల్ పెట్టుకోవచ్చు, వరంగల్ నుంచి హైదరాబాదు, మిగతా సిటీల్లో కూడా రన్ చేసుకోవచ్చు యాడ్స్ అనేవి. సో అలా మీరు పెట్టుకొని అలా చేయడం వల్ల కూడా మీకు బిజినెస్ ఎంక్వైరీస్ అనేవి పెరుగుతాయి. వాటిని మీరు క్లోజ్ చేసుకొని వాటిని లీడ్స్ ఇలా కన్వర్ట్ చేసుకొని తర్వాత వాటిని సేల్స్లా కన్వర్ట్ చేసుకుంటే మీకు అది పవర్ఫుల్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్. మనం 3 మెథడ్స్ మాట్లాడాం. 4వ పాయింట్ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్ అంటే
మీకు అంటే మీ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు ఫైండ్ బెస్ట్ కిరాణా షాప్ ఇన్ వరంగల్, హౌ టు ఫైండ్ బెస్ట్ రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్ డెవలపర్స్ ఇన్ హైదరాబాద్, హౌ టు ఫైండ్ బెస్ట్ మెకానిక్ షాప్ ఇన్ కరీంనగర్, సో బైక్ మెకానిక్ షాప్ ఇన్ కరీంనగర్. ఇట్లాంటి పదాలు, ఇట్లాంటి క్వశ్చన్స్ మీరే తయారు చేసి మీ బిజినెస్ సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని రాసుకొని వాటికి ఆన్సర్స్ కూడా మీరే చెప్తూ కంటెంట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే, మీరు మా ప్రోడక్ట్ని లేదా మా సర్వీస్ని కొనండి అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. తద్వారా ఏమంటే మీ దగ్గర గైడెన్స్ తీసుకుంటారు, తర్వాత మీ దగ్గర సర్వీస్ కూడా తీసుకుంటారు కస్టమర్స్. సో దిస్ ఈజ్ కంటెంట్ మార్కెటింగ్ అనమాట. కంటెంట్ మార్కెటింగ్ అనేది మీరు కొనండి అని చెప్పకనే చెప్పడం ఏదైనా ప్రోడక్ట్ లేదా సర్వీస్ని. సో దానికి కూడా ఇవన్నీ కూడా ఎక్కడ ఇస్తారు? సేమ్ సోషల్ మీడియాస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, లింక్డ్ఇన్, ట్విట్టరు, వీటన్నిటిలో పెట్టుకోవడం. సో ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏంటంటే లోకల్ అంటే వరంగల్ స్లాంగ్ వాడడము, తర్వాత హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ స్లాంగ్ వాడడము, తర్వాత కరీంనగర్లో ఉంటే కరీంనగర్ స్లాంగ్ వాడడం. ఎందుకంటే ప్రతి డిస్టిక్కి భాష అనేది మారిపోతుంది. లోకల్ పదాలు వాడితే అరే మనోడ్రా, మన లోకల్లో అతను బిజినెస్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. తద్వారా మీకు ఎక్కువ బిజినెస్ గ్రోత్కి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్, ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్. వాట్సాప్లో ఒక ఎంక్వైరీ వస్తే కనుక వాళ్ళందరినీ, ఎంక్వైరీ వచ్చిన ప్రతిసారి వాళ్ళు వెంటనే మన బిజినెస్ సర్వీస్ తీసుకోరు, మన దగ్గర కొనరు. కొంచెం టైం పడుతుంది. అది 1 month అవ్వచ్చు, 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 1 year కూడా అవ్వచ్చు. సో వాళ్ళందరినీ ఏంటంటే ఒక గ్రూప్లో యాడ్ చేయడము, లేకపోతే ఒక ఛానల్లో పెట్టేసి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండడము, రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉండాలి. మీ బిజినెస్ గురించి ఆఫర్స్ కానివ్వండి, ఫెస్టివల్ పోస్టర్స్ కానివ్వండి, ఇట్లాంటివి పెడుతూ ఉంటే వాళ్ళకి మీ మీద ట్రస్ట్ అనేది ఫస్ట్ బిల్డ్ అవుతుంది. వన్స్ ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత మాత్రమే బిజినెస్ అనేది తీసుకుంటారు. సో ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ ఏంటి? ఇప్పుడు ఎవరికైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇచ్చినప్పుడు సో వాళ్ళు మీకు వాళ్ళ పేరు, వాళ్ళ వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ ఐడి తీసుకోండి. మీరు అడిగి తీసుకోండి. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఒక ఫ్రీ బుక్ ఒక 5 pages. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనము కంటెంట్ మార్కెటింగ్లో 5 parts గురించి మాట్లాడుకున్నాము. సో అదే కంటిన్యూషన్ వీడియో ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ కదా. సో వాట్సాప్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్కి మనకి వాట్సాప్లో వచ్చేసి మనకి ఏదైనా ఎంక్వైరీ వచ్చిందంటే ఆ ఎంక్వైరీస్ అన్నీ కూడా గూగుల్ షీట్స్లో కానివ్వండి, ఎక్సెల్ షీట్లో కానీ పెట్టుకొని వాళ్ళని ఒక గ్రూప్లో లేదా ఒక ఛానల్లో యాడ్ చేసి మీరు రెగ్యులర్గా వాళ్ళకి టిప్స్, ఇన్ఫర్మేషను, మీ ప్రోడక్ట్ గురించి అండ్ ఆఫర్స్ పంపిస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఒక రోజు మీ కస్టమర్ అవుతారు. దానికి కొంచెం టైం పడుతుంది. అంటే అది 1 month అవ్వచ్చు, 2-3 months పట్టచ్చు, 1 year పట్టచ్చు. ఓపిక్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండాలి. వీక్లీ వన్స్ కానీ, వీక్లీ ట్వైస్ కానీ, వీక్లీ థ్రైస్ కానీ, అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ ఏంటి? ఈమెయిల్ మార్కెటింగ్ పోటీ లేని మార్కెటింగ్. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి అగెనిస్ట్గా వాళ్ళ పేరు, వాళ్ళ ఏరియా, వాళ్ళ బిజినెస్, వాళ్ళ వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ ఐడీస్ కలెక్ట్ చేసుకొని ఆ ఈమెయిల్ ఐడీస్ అన్నీ కూడా ఎక్సెల్ షీట్లో పెట్టేసి మీకు ఫ్రీగా ఈమెయిల్ మార్కెటింగ్ చేసే ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్ బేస్ చేసుకొని మీరు ఫ్రీగా మీ కంపెనీకి సంబంధించిన, మీ ప్రోడక్ట్కి సంబంధించిన లేదా మీ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ ఈమెయిల్స్ పెడుతూ ఉంటే మీకు సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం ఈ 5 methods ద్వారా మనం కంటెంట్ మార్కెటింగ్ మనం చేసుకోవచ్చు. అంటే ఎంఎస్ఎంఈకి ప్రాఫిట్ గ్రోత్ అవడానికి ఈ 5 methods అనేది యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా మీకు రావాలి అనుకుంటే ఈ వీడియో కనుక నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో కంటెంట్ మార్కెటింగ్ ద్వారా మనం ఎంఎస్ఎంఈ, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క ప్రాఫిట్ గ్రోత్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. నాకున్న ఈ 4 years ఎక్స్పీరియన్స్, అంటే 5th year రన్నింగ్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్లో. ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీ అందరి కోసం కేటాయిస్తాను. అలాగే నాకు కూడా బిజినెస్ గ్రోత్ అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.